Professor of History, Usmania University, from Hyderabad, IGNOU రీజనల్ సెంటర్. ఈరోజు మన ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బిహెచ్ఐసి 134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8 అదేంటంటే ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆన్ ఇండియా. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆన్ ఇండియా, అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్. ఇది బిహెచ్ఐసి 134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8 టాపిక్ను మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆన్ ఇండియా, అది మన ఈ టాపిక్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ కలోనియల్ రూల్ ఆన్ ఇండియా అనే దాన్ని మనం చర్చించబోయే దానికన్నా ముందు ఈ కలోనియల్ ఎకానమీ అనేది ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ అనేది ఈ 3 స్టేజీల్లో ఇండియా మీద ప్రభావం చూపించింది. ఇది బ్రిటిష్ రూల్ ఎకనామిక్ పాలసీస్, బ్రిటిష్ రూల్ ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎకనామిక్ పాలసీస్ 3 స్టేజీలలో 3 స్టేజెస్లో దాని ప్రభావం కనిపిస్తుంది. మొదటి స్టేజ్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ ఎలిజబెత్ తోటి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇండియాలో 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీగా షేర్ హోల్డర్స్ ఒక మోనోపొలీ రైట్స్, అంటే ట్రేడ్ రైట్స్ను ఎలిజబెత్ రాణి దగ్గర నుంచి చార్టర్ యాక్ట్ అని పార్లమెంటరీ యాక్ట్ ద్వారా ఓ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ వర్తక వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఆ విధంగా వీళ్ళు వచ్చి ఇండియాలో ట్రేడింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడెక్కడ? మద్రాసులో, ఆ తర్వాత కలకట్టాలో, మచిలీపట్నంలో, మరి బాంబేలో, సూరత్లో, ఈ మొదలైన చోట్ల మరి వీళ్ళు ట్రేడింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అట్లనే దీనికన్నా ముందు ఇండియాకు వచ్చినటువంటి వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఈ ఇంగ్లీష్ వాళ్ళు పోటీ పడటం, పోర్చుగీస్ వాళ్ళు మరి ఎల్లగొట్టడం. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళు అగ్రెసివ్ పాలసీస్ తోటి వాళ్ళని ఎల్లగొట్టడం. మరి ఇవన్నీ కూడా ఇండియాలో ఉన్న రూలర్స్ పర్మిషన్ తోటి వీళ్ళు ట్రేడింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు కానీ, పోర్చుగీస్ వాళ్ళు కానీ, మరి డచ్ వాళ్ళు కానీ, ఫ్రెంచ్ వాళ్ళు కానీ ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్గా ఏర్పడి వాళ్ళు పర్మిషన్ తీసుకొని వర్తక వ్యాపారం మొదలుపెట్టారు. అది రూలర్స్, ఇక్కడ ఉన్న ఇండియన్ నేటివ్ రూలర్స్ పర్మిషన్ తోటి వచ్చి ఈ సీ పోర్ట్స్లలో, ఇండియాలో ఉన్న సీ పోర్ట్స్లలో వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకొని అక్కడ ట్రేడింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకున్నారు. అలా మరి యూరోపియన్స్ రావటం వల్ల ఇండియా రాజులకు ఇండియన్ వస్తువులకు బాగా గిరాకీ పెరగటం, మరి ఇండియా వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ డబ్బులు లభించడంతో మన ఇండియన్ రూలర్స్ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. ఎవరికి? యూరోపియన్స్కి. ఆ విధంగా యూరోపియన్స్ మరి వచ్చారు, వాళ్ళ మధ్యలోనే పోటీ, దాంతో ఇండియన్ గూడ్స్కి ఎక్కువ ధర రావటం, ఇండియన్ రూలర్స్ పర్మిషన్ ఇవ్వటం, ఇండియన్ ఎకానమీ మరి వృద్ధి చెందటం. సో అలా జరిగింది మొదటి స్టేజ్లో. కానీ రాను ఏం చేశారంటే వాళ్ళు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీసు, డచ్ వాళ్ళని అందరినీ ఎల్లగొట్టారు. ఇక్కడి నుంచి యుద్ధాలు జరిగినాయి. అలా నేటివ్ రూలర్స్ తోటి అలయన్స్ ఏర్పాటు చేసుకొని, పొత్తులు ఏర్పాటు చేసుకొని నేటివ్ రూలర్స్ అడిగారు సాయాన్ని. ఫ్రెంచ్ సాయాన్ని అడిగారు, ఇంగ్లీష్ సాయాన్ని అడిగారు. అది అదునుగా తీసుకొని
ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు, ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు ఉండి నేటివ్ రాజుల కోర్టులలో ఇంటర్ఫియర్ అయ్యి ఆ ఇంటర్ఫియర్ అయినటువంటి యొక్క ఈ ఫ్రెంచ్ కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 2 యుద్ధాల్లో పాల్గొని అట్ లాస్ట్ ఫ్రెంచ్ కంపెనీ 100వ యుద్ధంలో ఓడించి మరి ఫ్రెంచ్ కంపెనీ బయటికి వెళ్ళగొట్టి మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక్కటే దాని మోనోపలిని స్థాపించింది. ఆ విధంగా మోనోపలి కర్ణాటక యుద్ధంలో, మరి ప్లాసీ యుద్ధంలో, బాక్సర్ యుద్ధంలో పొలిటికల్ ఆధిపత్యాన్ని కూడా సాధించింది. ఆ విధంగా పొలిటికల్ ఆధిపత్యం ఎప్పుడైతే సాధించిందో అది మర్చెంట్స్ మోనోపలి, మర్కెంటలిజం ఫస్ట్ స్టేజ్ ఆఫ్ పొలిటికల్ పవర్ని యూజ్ చేసుకొని ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ చేసింది. ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి ట్రేడింగ్ రైట్స్ తీసుకొచ్చుకుంది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి మర్చెంట్స్ ఇక్కడ ఉన్న నేటివ్ ఆర్టిజాన్స్కు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి, నేటివ్ అగ్రికల్చర్స్కు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన పంటలు పండించుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి క్లాత్ కానీ ఆర్టిజాన్ గూడ్స్ కానీ ప్రొడ్యూస్ చేయించుకొని తక్కువ రేటు వీళ్ళకి ఇవ్వటం, ఎక్కువ రేటుకు ఇంగ్లాండ్లో అమ్ముకోవటం. ఈ విధంగా మరి మోనోపలి అంటే మిగతా వాళ్ళని అందరినీ ఎల్లగొట్టి కాంపిటీషన్లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్ మోనోపలి సాధించారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్. ఇక్కడ కంపెనీ ఒక మర్చెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తోటి ఒక వర్తక వ్యాపారం కంపెనీ చేస్తుంది. కంపెనీ కాకుండా కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఇల్లీగల్ ట్రేడ్ చేయటం మొదలుపెట్టారు. సో ఆ విధంగా మరి మోనోపొలి తోటి మిగతా వాళ్ళని అందరిని ఎల్లగొట్టి పోటీలో లేకుండా రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసే హక్కు బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో 1765లో పొందినటువంటి హక్కును ఆధారంగా చేసుకొని దివానీ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసే హక్కును నామినల్ పవర్ మాత్రం ఈ బెంగాల్ నవాబ్కు ఉంటుంది. మిగిలిన ఎకనామిక్ పవర్ అంతా కూడా వీళ్ళు లాగేసుకున్నారు. ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా బెంగాల్లోనే తన రాజకీయ ఆధిపత్యం కాకుండా మిగతా ఇండియాలో కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒక ఏరియా మీద మరి వాళ్ళ నేటివ్ రూలర్స్ను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకొని మొత్తం వర్తక వ్యాపారం తమ చేతులు గుత్తాధిపత్యంలోకి తీసుకొచ్చుకున్నారు. దాన్ని మర్చెంట్ మోనోపలి ఫేజ్ అంటారు. ఆ విధంగా మరి మిగతా మర్చెంట్స్ ఎవరు లేరు. ఇండియన్ మర్చెంట్స్ బయటికి పోరు. ఎందుకు పోరు అంటే వాళ్ళు నల్ల సముద్రాన్ని దాటరు. కాబట్టి ఇండియన్ మర్చెంట్స్కు పెద్ద పెద్ద ఓడలు లేవు, షిప్స్ లేవు. మరి ఇంగ్లీష్ మర్చెంట్స్కు ఆ హయ్యర్ సీస్లో నుంచి ట్రావెల్ చేసే షిప్స్ ఉన్నాయి. మరి ఆ విధంగా బలమైనటువంటి నా పడవలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సముద్ర వర్తక వ్యాపారంలో మొత్తం గుత్తాధిపత్యం సంపాదించారు. సముద్రం వ్యాపారంలో గుత్తాధిపత్యం సంపాదించిన తర్వాత అందరు నెలకొట్టి సముద్రాధిపత్యం సంపాదించిన తర్వాత ఇక్కడ కూడా నేటివ్ మర్చెంట్స్ను కూడా మరి మర్చెంట్స్ను మీద కూడా ఆధిపత్యం, రాజకీయ ఆధిపత్యంని ఆసరా తీసుకొని మోనోపలిని స్థాపించారు. వాళ్ళే మోనోపలి. వాళ్ళు నిర్ణయించిన అడ్వాన్సెస్ ఇస్తుంటారు, ధర నిర్ణయిస్తుంటారు. మళ్ళీ వాళ్ళు నిర్ణయించిన ధరకి అమ్మాలి. వాళ్ళు నిర్ణయించిన రైతు కూడా అడ్వాన్స్ తీసుకుంటుంటాడు డబ్బులు. సో మళ్ళీ ఆ డబ్బులు తిరిగి చెల్లించాలి. కాబట్టి మార్కెట్లో మోనోపలి మార్కెట్లో మరి ఆ వస్తువులను అమ్మి మరి క్యాష్ రూపంలో రెవెన్యూ ట్యాక్స్ కట్టడం, మిగతా ఆర్మీకి అయ్యే ఖర్చులను సమకూర్చుకోవడం ల్యాండ్ రెవెన్యూ ద్వారా, మరి మిగతా సోర్స్ ద్వారా ఆర్మీకి, పోలీస్కు, మరి వార్స్కు, యుద్ధాలకు సరిపోయేటువంటి యొక్క ఖర్చులంతా కూడబెట్టేది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా మొత్తం ఇంగ్లీష్ మర్చెంట్స్ గుత్తాధిపత్యం సంపాదించారు. దాన్ని ఏమంటారంటే మర్చెంట్ మోనోపలి స్టేజ్, ఫస్ట్ స్టేజ్. ఎప్పటి నుంచి అంటే 1765 నుంచి 1813 దాకా
1813 దాకా ఉన్నటువంటి యొక్క సెకండ్ ఫేజ్ ఆఫ్ ది సో 18th సెంచరీ ఆర్ బిగినింగ్ ఆఫ్ 19th సెంచరీలో మర్చెంట్ మోనోపలి సాధించాడు. ఇంగ్లీష్ మర్చెంట్సే మొత్తం గుత్తాధిపత్యాన్ని వర్తక వ్యాపారం తమ చేతులు గుప్పిట్లోకి తీసుకొచ్చుకున్నారు. ఆ విధంగా వాళ్ళు నిర్ణయించినటువంటి యొక్క రేట్లకే వస్తువులు కొనేవారు. మరి ఇంగ్లాండ్లో అధిక ధరలకు అమ్మి బాగా లాభాలు గడించేవారు. అది మర్చెంట్ మోనోపలి సిస్టమ్ అంటారు దాన్ని, మర్కెంటలిస్ట్ ఫేజ్ అంటారు దాన్ని. ఎప్పటి నుంచి 1765 నుంచి 1813 దాకా ఉన్నదాన్ని ఏమంటారంటే మర్కెంటలిస్ట్ ఫేజ్. ఈ ఫేజ్లో ఎవరు అంటే ఈ ఫేజ్లో ఇండియన్ ఆర్టిజాన్స్ ఆర్టిజాన్ వ్యవస్థ క్షీణించలేదు, కానీ తక్కువ రేట్లు లాభం పొందారు. తక్కువ ఆర్టిజాన్స్ అంటే ఇండియన్ హ్యాండిక్రాఫ్ట్స్ పీపుల్ తక్కువ ప్రాఫిట్, ఎక్కువ ప్రాఫిట్ కాబట్టి మధ్యవర్తులుగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాఫిట్ ఎక్కువగా సంపాదించింది. ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంపెనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మా వర్తక వ్యాపారాలను కూడా వాడు కూడా ప్రైవేట్ వర్తక వ్యాపారాన్ని మొదలు పెట్టారు. దాంట్లో కూడా ఇల్లీగల్ ట్రేడ్ తోటి వాళ్ళు కూడా ఈ విధంగా మోనోపలిని సాధించి ఇండియా యొక్క ఎకనామిక్ ఆర్థిక వ్యవస్థ మీద ఇంగ్లీష్ మర్కెంటలిస్ట్ స్పేస్లో మొత్తం గుత్తాధిపత్యం సంపాదించారు. వేరే వాళ్ళు ఎవరు లేకుండా వాళ్ళు నిర్ణయించిన రేటుకి అమ్మాలి, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి మళ్ళీ ఇంగ్లాండ్లో అమ్మి ఎక్కువ ధనాన్ని ఆర్జిస్తున్నారు. అది మర్కెంటలిస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ అంటారు దాన్ని. 1765 to 1813 ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మర్కెంటలిస్ట్ ఫేజ్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ జరిగింది. తర్వాత 1813లో ఇంగ్లీష్ మర్చెంట్స్ మిగతా వాళ్ళు కొంతమంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది ఈ లోపల. ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోటి ఇంగ్లాండ్లో మెషిన్ మేడ్ ప్రోడక్ట్స్ మొదలు రావడం జరిగింది. యంత్రాల ద్వారా వస్తువులు ఉత్పత్తి అవుతుంది. సో యంత్రాల ద్వారా ఉత్పత్తి అయిన వస్తువుల దాటికి ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిజాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఆ విధంగా మిషనరీ ప్రోడక్ట్స్ను ఈ ఇండియాలో ఉన్నటువంటి అంతటా కూడా జొప్పించి ఎక్కువ లాభం సంపాదించాలని చెప్పి ఇంగ్లీష్ ఇండస్ట్రియలిస్ట్కు, ప్రైవేట్ ట్రేడర్స్కు, ఇంగ్లీష్ ఇండస్ట్రియలిస్ట్కు తమకు వస్తువులను ఫినిష్డ్ గూడ్స్ను తమ వస్తువులను అమ్ముకోవడానికి ఇండియా పెద్ద మార్కెట్ అని చెప్పి భావించి మోనోపలి, సెకండ్ మోనోపలి ఏంటంటే ఫ్రీ ట్రేడ్. ఇక్కడ ఇంతకుముందు మన వస్తువులు ఇంగ్లాండ్కి పోయినప్పుడు మన ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్స్, ఇండియన్ కాటన్ క్లాత్ ఒక లేడీ దగ్గర ఉన్నందుకు ఆ లేడీ ఏం చేసిందంటే 238 స్టెర్లింగ్స్ పెనాల్టీ కట్టింది. ఇల్లీగల్గా ఇంపోర్ట్ ట్యాక్స్ పే చేయకుండా కలిగి ఉన్నందుకు. ఆ విధంగా మొదటి స్టేజ్లో మన గూడ్స్ ఇంగ్లాండ్కు పోయి ఇంగ్లాండ్ యొక్క కుటీర పరిశ్రమలు దెబ్బతినకుండా వాళ్ళ కుటీర పరిశ్రమకు రక్షణ కల్పించి మన కుటీర పరిశ్రమలు ప్రొడ్యూస్ అయిన వస్తువుల మీద అధిక ట్యాక్స్ విధించే వాళ్ళు ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగిందో అప్పుడు ఈ యొక్క ఇంపోర్ట్ ట్యాక్స్ వాళ్ళ ఇంగ్లాండ్లో విధించకపోగా ఇండియాలో కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ ఉండొద్దు, ఇండియన్ ఫారెన్ గూడ్స్ అంటే ఇంగ్లీష్ గూడ్స్ ఇండియాలో ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా అమ్ముకోవాలని చెప్పి న్యూ ట్రేడర్స్, న్యూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలి ఆఫ్ ట్రేడ్ను క్వశ్చన్ చేసి బ్రిటిష్ పార్లమెంట్లో క్వశ్చన్ చేసి ఆ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్కెంటైల్ మోనోపలిని 1813లో అబాలిష్ చేయించారు, లేకుండా చేయించారు. ఆ విధంగా మిగతా న్యూ ఇండియా ట్రేడర్స్, ప్రైవేట్ ట్రేడర్స్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పోటీ పడి
మరి ఇండియాలో వర్తక వ్యాపారానికి దాన్ని ఏమంటారంటే ఫ్రీ ట్రేడ్ అని చెప్పి అంటారు. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ అంటే ఏంటిదంటే ఫ్రీ ట్రేడ్ పాలసీ, లెసెస్ ఫేర్ పాలసీ. ఈ స్టేజ్లో అంటే 1813 నుంచి 1860s దాకా ఉన్నటువంటి దాన్ని ఫ్రీ ట్రేడ్ పాలసీ, లెసెస్ ఫేర్ పాలసీ అంటారు. అంటే ఈ స్టేజ్లో 1813 to 1860 మధ్యలో ఇంగ్లాండ్లో ఇండస్ట్రీ రెవల్యూషన్ జరిగి మెకనైజ్డ్ ప్రొడక్షన్ వస్తుంది, మెషిన్ ద్వారా వచ్చినటువంటి ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ మెషిన్ ద్వారా వచ్చినటువంటి యొక్క తక్కువ ధరకు వచ్చే వస్తువుల యొక్క దాటికి మరి ఇండియాలో ఉన్నటువంటి ఆర్టిజాన్ ఇండస్ట్రీ, చేతి వృత్తులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే తక్కువ చేతి వృత్తితోటి ఒకటే బట్టలు నేస్తాం, కానీ మిషన్ మీద 100 బట్టలు నేస్తారు ఒకటే రోజు. కాబట్టి దీని చేతి వృత్తుల మీద వచ్చినటువంటి వాటి కాస్ట్లీ అవుతుంది. మరి మిషన్ మీద వచ్చినటువంటి వస్తువు చీప్గా పడుతుంది. కాబట్టి ఏదైతే వస్తువు తక్కువకు వస్తుందో దాన్ని కొనడం మొదలుపెట్టారు ఇండియాలో కూడా. ఇంకోటి ఇండియాలో మరి ఆ విధంగా ఇండియాను ఏ విధంగా మార్చారంటే కాలనీ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్, కాలనీ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ కంట్రీగా మార్చారు. సెకండ్ స్టేజ్లో ఫ్రీ ట్రేడ్ పాలసీ ఆర్ లెసెస్ ఫెయిర్ సిస్టమ్ తోటి ఫ్రీగా, అంటే ఈ ఇంగ్లాండ్ నుంచి వస్తువులు దిగుమతి అయ్యేటప్పుడు ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టాలి ఇండియాలో కూడా, ఆదాన్ని మొత్తాన్ని ఇచ్చేసారు. మరి ఇండియా గూడ్స్ మరి ఇంగ్లాండ్ పోయే దాని మీద కూడా ఎత్తేసారు. సో ఆ విధంగా ఫ్రీ ట్రేడ్లో ఏంటంటే ఇండస్ట్రియల్ మెషినీ మీద ప్రొడ్యూస్ అయిన గూడ్స్కు, చేతి వృత్తుల మీద ప్రొడ్యూస్ అయిన గూడ్స్కు కాంపిటీషన్లో చేతి వృత్తులన్నీ గూడ్స్ కాస్ట్లీ కాబట్టి ఆ చేతి వృత్తులు ఇండియాలో నాశనం అయిపోయి మరి ఇండియా కాలనీగా మారింది. ఏం కాలనీగా? మరి ఏంటి? రా మెటీరియల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా. రా మెటీరియల్ అంటే జూట్, కాటన్, మరి టీ, కాఫీ, రబ్బర్, ఈ అన్నింటిని కూడా, ఇండిగో, ఓపియం ఎక్స్పోర్టింగ్ కంట్రీగా, మరి ఫినిష్డ్ గూడ్స్ను ఇంపోర్ట్, మెషిన్ మీద తయారు చేయనటువంటి ఫినిష్డ్ గూడ్స్ ఇంపోర్టింగ్ కంట్రీగా మరి ఫ్రీ ట్రేడ్ పాలసీలో సెకండ్ స్టేజ్లో 1813 నుంచి 1813 నుంచి 1860 దాకా ఉన్నటువంటి స్టేజ్ని ఫ్రీ ట్రేడ్ స్టేజ్, లెసెస్ ఫెయిర్ సిస్టమ్ అంటారు. ఫ్రీ ట్రేడ్ అని అడ్వకేట్ చేశారు ఎవరు? ఇంగ్లాండ్ ఇండస్ట్రియలిస్ట్. ఎందుకంటే ఫ్రీ ట్రేడ్ అయితే వాళ్ళ యొక్క వస్తువులకు బాగా గిరాకీ ఉంటుంది. కాబట్టి ఆ ఫ్రీ ట్రేడ్ పాలసీని ఎంకరేజ్ చేసి ఆ ఫ్రీ ట్రేడ్ పాలసీ తోటి ఏం చేసినారంటే ఇండియాలోని చేతి వృత్తులన్నిటిని దెబ్బతీశారు. అదే కాకుండా ఇండియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ ఫ్రీ ట్రేడ్ పాలసీలో యూరోపియన్స్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ ఇక్కడ ల్యాండ్ చీప్, ఇండియాలో వాటర్ అవైలబుల్ ఉంది, లేబర్ అవైలబుల్ ఉంది, మరి పర్చేజింగ్ పీపుల్ కూడా ఇక్కడనే అవైలబుల్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి అని చెప్పి ఇంగ్లాండ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేశారంటే ఫస్ట్ ప్లాంటేషన్స్ మీద చేశారు. ఏంది ప్లాంటేషన్? టీ, కాఫీ, రబ్బర్, జూట్, షుగర్ కేన్, మరి ఇంకా ఇండిగో అండ్ ఓపియం, వీటి మీద మరి ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ మీద పెట్టారు. ఆ విధంగా మళ్ళీ వచ్చినటువంటి ప్లాంట్స్ టీ, కాఫీ, రబ్బర్, జూట్, మరి మిగతా ఇండిగో, ఇవన్నీ కూడా మళ్ళా కొని వాటిని ఇంగ్లాండ్ ఎక్కువ ధరలకు అమ్మటం. ఇంగ్లాండ్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క రా మెటీరియల్, ఈ ప్లాంటేషన్ నుంచి వచ్చినటువంటి రా మెటీరియల్ కూడా ఇంగ్లాండ్ ఇండస్ట్రీస్ పంపించటం. ఆ విధంగా ఇంగ్లాండ్లో ఉండే ఇండస్ట్రీస్ అన్ని బాగా బలపడ్డాయి. అంటే ఇంగ్లాండ్లో కూడా చేతి వృత్తులు నాశనమైనాయి. కానీ ఇంగ్లాండ్లో చేతి వృత్తులు నాశనం అయినప్పటికీ చేతి వృత్తుల మీద ఉన్నటువంటి ఆధారపడినటువంటి ఈ యొక్క చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో తమ అకామిడేషన్ చూసుకున్నారు.
కానీ ఇండియాలో జరగలేదు. ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు. చేతి వృత్తులు నాశనమైనవి. కానీ ఇక్కడున్న పాపులేషన్ దేని మీద ఆధారపడాల్సి వచ్చింది? ఇంకా ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఆధారపడాల్సి వచ్చింది. ఎక్కడ? ఇండియాలో. ఎందుకంటే ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ ఎంకరేజ్ చేయలేదు బ్రిటిష్ వాళ్ళు. ఎక్కడ ఎంకరేజ్ చేశారు ఇండస్ట్రియలైజేషన్? ఇంగ్లాండ్లో ఎంకరేజ్ చేశారు. ఆ విధంగా ఇంగ్లాండ్ పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది. వరల్డ్లోనే ఛాంపియన్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది సెకండ్ స్టేజ్లో. సో ఆ విధంగా మరి ఇండియా రా మెటీరియల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ఫినిష్డ్ గూడ్స్ ఇంపోర్టింగ్ కంట్రీగా మారింది. ఈ విధంగా కలోనియల్ ఎకానమీ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్. ఇది సెకండ్ స్టేజ్లో ఫ్రీ ట్రేడ్ పాలసీలో ఫర్దర్గా ఇండియాను ఎక్స్ప్లైట్ చేసి ఒక కాలనీగా మార్చారు ఇండియాను. ఏం కాలనీ? ఏ మెషినరీ గూడ్స్ ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉత్పత్తి అయిన వస్తువులను కొనే దేశంగా, ఇక్కడ పండినటువంటి యొక్క రా మెటీరియల్ మరి ఫుడ్ గ్రెయిన్స్ను సప్లై చేసే దేశంగా మాత్రమే దీన్ని చూశారు. కానీ ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏది కూడా మొదలు పెట్టలేదు. ఇంకా ప్లాంటేషన్ ఇండస్ట్రీతో పాటు రైల్వేస్ మీద పెట్టుబడి పెట్టారు. ఎవరు? యూరోపియన్స్. రైల్వేస్ మీద ఎందుకు పెట్టుబడి పెట్టారంటే తమ యొక్క సైన్యాన్ని కానీ తమ యొక్క ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ కానీ భారతదేశం అంతటా చూపించడానికి రైల్వేస్ డెవలప్ కావాలి. కాబట్టి రైల్వేస్ మీద ఇన్వెస్ట్ పెట్టారు. ఎవరు? యూరోపియన్ కంపెనీస్. సో రైల్వేస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దానికి అది కాకుండా ఇంకా దేని మీద అంటే మైనింగ్స్ మీద. మైనింగ్స్ రా మెటీరియల్, ఇక్కడ రా మెటీరియల్ కూడా ఇంగ్లాండ్ మిషనరీకి ఉపయోగపడే రా మెటీరియల్ మైనింగ్, కోల్ మైనింగ్ మరి ఇతర మైనింగ్ మీద పెట్టారు. పెట్టి ఇంగ్లాండ్ పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ బాగా ఆర్థికంగా ఇండస్ట్రియలైజ్డ్ నేషన్గా మార్చారు. ఇండియాను మాత్రం ఒక కాలనీగా మరి రా మెటీరియల్ ఎక్స్పోర్టింగ్, ఫుడ్ గ్రెయిన్స్ ఎక్స్పోర్టింగ్, మరి ఫినిష్డ్ గూడ్స్ను అక్కడ తయారైన వస్తువులను కొని పర్చేజింగ్ కంట్రీగా మార్చారు. దాంతో ఏంటంటే చేతి వృత్తులన్నీ నాశనమైనవి. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ ఏంటి? అగ్రికల్చర్ మీద డిపెండ్ కావటం ఎక్కువైంది. ఆ విధంగా ఇంక్రీజింగ్ ది పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అయ్యింది ఇండియాలో. బట్ ఇంగ్లాండ్లో ఏమైంది? డిక్రీజింగ్ ది పీపుల్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అయింది ఇంగ్లాండ్. అంటే అక్కడ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు 10% అయితే 70 నుంచి 10% అయితే ఇక్కడ మరి ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు ఇంక్రీజ్ అయిన పాపులేషన్. మరి ఇంగ్లాండ్లో ఏంటి? ఏ సెక్టర్ మీద వాళ్ళు అది సెక్టర్ ఇండస్ట్రియల్ సెక్టర్లో, సర్వీసింగ్ సెక్టర్లో అకామిడేట్ అయ్యింది. సో ఆ విధంగా మరి ఇంగ్లాండ్ బాగా ధనిక దేశం అయింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా. ఆ తర్వాత మరి 1860 తర్వాత ఏం చేశారంటే ఇంగ్లాండ్ వాళ్ళు మరి థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్ప్లైటేషన్ 1860s టు 1860 నుంచి 1947 దాకా వాళ్ళ పరిపాలన ఉన్నంత వరకు, లేదా ఫస్ట్ వరల్డ్ వార్ మరి ఈ 19th సెంచరీ దాకా వాళ్ళు ఈ యొక్క ఫైనాన్స్ అక్కడ ఇంగ్లాండ్లో పెట్టుబడి పెట్టేదానికన్నా ఇండియాలో పెట్టుబడి పెడితే ఇండియాలో రా మెటీరియల్ చీప్, మరి పర్చేజింగ్ పీపుల్ కూడా ఇక్కడే ఉండు, ల్యాండ్ చీప్, లేబర్ చీప్, మరి వాటర్ అన్నీ తక్కువ ధర దొరుకుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి వస్తువులు అక్కడ తీసుకుపోవడం ఎందుకు, అక్కడి నుంచి వస్తువులు ఇక్కడ తీసుకురావడం ఎందుకు అని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్ట్మెంట్లోనే మొట్టమొదటిసారి ప్లాంటేషన్ ఇండస్ట్రీస్, రైల్వే మీద గ్యారంటీ రైల్వే మీద పెట్టుబడి పెట్టారు, కోల్ మైన్స్ మీద పెట్టారు, మిగతా మైనింగ్ మీద పెట్టారు. ఆ తర్వాత కొన్ని కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టారు, జూట్ ఇండస్ట్రీస్ పెట్టారు, ఆ తర్వాత కాటన్ ఇండస్ట్రీస్ కూడా పెట్టారు. సో ఆ విధంగా కొన్ని ఇండస్ట్రీస్ను డెవలప్ చేశారు. కానీ ఎక్కువ మొత్తంలో ఏది ఈ బునియాది ఉండేటువంటి ఇండస్ట్రీస్ మీద, ఐరన్ అండ్ స్టీల్, ఆ స్వయం సమృద్ధి సాధించి ఇండస్ట్రియల్ రెవల్యూషన్కు ఆ ఇండస్ట్రీ
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు స్వయం డెవలప్మెంట్ అనుకూలమైన ఇండస్ట్రీస్ను టాటా ఐరన్ అండ్ స్టీల్ 1905లో వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసిన దాకా ఐరన్ అండ్ స్టీల్ మీద ఇన్వెస్ట్ చేయలేదు ఎవరు, బ్రిటిష్ వాళ్ళు. ఓన్లీ ఇండియన్స్ ఇన్వెస్ట్ చేశారు. ఆ విధంగా ఇండియన్స్ కూడా మరి ఈ యొక్క జూట్ మిల్, ఈ యొక్క కాటన్ మిల్స్ 1854లో బాంబేలో ఇండిజినస్ క్యాపిటలిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి క్యాపిటలిస్టులు ఇండిజినస్ ఇక్కడ వాళ్ళు ఒక వర్గంగా ఏర్పడి ఒక కాటన్ మిల్ను 1854లో ఇండియాలో మరి స్వదేశీ కాటన్ మిల్ వస్త్ర పరిశ్రమను బాంబేలో ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? నేటివ్ ఇండస్ట్రియలిస్ట్. సో కానీ నేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్ కావడానికి వాళ్ళు యూరోపియన్ గవర్నమెంట్ ఆర్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ సో ఆ తర్వాత క్వీన్ ప్రొక్లమేషన్ యాక్ట్ ప్రకారంగా పార్లమెంట్ రూల్, బ్రిటిష్ పార్లమెంట్ రూల్ వచ్చినప్పటికీ మరి ఇక్కడ ఇండియన్ ఇన్వెస్టర్స్కు సరి అయినటువంటి యొక్క ప్రోత్సాహం లభించలేదు. టారిఫ్ సుంక విధానం అనుకోండి, మరి ఇక్కడ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేసే విధానంలో కానీ దేంట్లో కూడా మరి వాళ్ళ ఇండస్ట్రీస్ బాగుపడేటట్టు ఎంకరేజ్ చేసుకునేటట్టు పాలసీలు చేశారు. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలని పాలసీలు చేయలేదు. ఈ విధంగా మరి ఇండియాని ఎక్స్ప్లైట్ చేశారు 3 స్టేజెస్లో. మొట్టమొదటిసారి మర్చెంట్ మోనోపోల్, మర్చెంటే బాగా డబ్బు మరి అంటే ఇండియన్ మర్చెంట్ తొక్కేసి బ్రిటిష్ మర్చెంట్ మోనోపోలి సాధించారు. తర్వాత సెకండ్ స్టేజ్లో ఇండియాను ఒక కాలనీగా మార్చారు. కాలనీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ది ఫినిష్డ్ గూడ్స్గా, అట్లే ఎక్స్పోర్టింగ్ ఫుడ్ గ్రెయిన్స్గా మార్చారు. కానీ ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయలేదు. అది థర్డ్ స్టేజ్లో వాళ్ళు కూడా కొంత క్యాపిటల్, ఇంగ్లాండ్ వాళ్ళే కొంత క్యాపిటల్ ఇక్కడ పెట్టారు. ఆ క్యాపిటల్ ముఖ్యంగా ప్లాంటేషన్ మీద, కోల్ మైన్స్ మీద, ఐరన్ మైన్స్ మీద పెట్టి వాళ్ళు అదేవిధంగా ప్లాంటేషన్స్ మీద పెట్టి మరి అక్కడ ఉత్పత్తులన్నీ మళ్ళీ అగైన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తోడ్పడేటట్టు చేశారు. ఎట్ లాస్ట్ కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టారు. ఇది కాటన్ ఇండస్ట్రీస్ పెట్టారు వాళ్ళు, కొన్ని మరి కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టారు, కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఓపెన్ చేసినారు ఇక్కడ. కానీ అది పూర్తిగా డెవలప్ అయ్యేటట్టుగా ఇక్కడ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేటట్టుగా ఇండస్ట్రియల్ పాలసీలో టారిఫ్ సుంక విధానం ఎవరికి అనుకూలంగా, బ్రిటిష్ ఇన్వెస్టర్స్కి అనుకూలంగా ఉండేది, నేటివ్ ఇండస్ట్రీస్కి అనుకూలంగా ఉండకపోయేది. సో ఆ విధంగా నేటివ్ ఇండస్ట్రీస్ ఎంతో సఫర్ అయ్యి పోటీకి తట్టుకొని వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. ఆ విధంగా బాంబేలో ఫస్ట్ కాటన్ మిల్ మన ఇండియా. ఆ విధంగా నేటివ్ ఇండియన్ క్యాపిటలిస్ట్ కూడా కాటన్ ఇండస్ట్రీస్లో, మిగతా ఐరన్ అండ్ స్టీల్, టాటా ఐరన్ అండ్ స్టీల్ అండ్ కంపెనీ, అట్లా మరి ఇండియన్ కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ విధంగా 3 స్టేజ్లు ఎక్స్ప్లైట్ చేశారు. ఎక్స్ప్లైట్ చేసి దీన్ని ఏమన్నారంటే మన ఇండియన్ నేషనలిస్టులు, ముఖ్యంగా దాదాబాయి నెవరోజీ అండ్ మదన్ మోహన్ మాలవ్య, ఆర్జీ భండార్కర్, ఆ తర్వాత ఆర్సి దత్, రమేష్ చంద్ర దత్, ఈ నలుగురు ఈ ఎకానమిస్ట్స్ ఏమన్నారంటే ఇండియా పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా డ్రైన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. నేషనలిస్ట్ ఏమన్నారంటే ఇండియా వెల్త్ అంతా కూడా ఇంగ్లాండ్ తరలించబడింది. ఎట్లా? 2 స్టేజ్లు. ఒకటో కంపెనీ మోనోపోలీ సాధించింది, ఎకనమీ పొలిటికల్ పవర్ తోటి కంపెనీ మిగతా వాళ్ళందరినీ ఎలగొట్టి ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపోలీ వర్తక వ్యాపారం. అది కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా
ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా వర్తక వ్యాపారం, లాభసాటి వర్తక వ్యాపారం ఇల్లీగల్గా చేసేవాళ్ళు. ఆ విధంగా ఇండియా వెల్త్ అంతా కూడా ఇది వర్తక వ్యాపారం, ఇది కంపెనీ వర్తక వ్యాపారం తోటి ప్రైవేటు బ్రిటిష్ ప్రైవేటు వర్తక వ్యాపారాలతో ప్రైవేటు ఉద్యోగస్తులు వర్తక వ్యాపారం, ప్రైవేటు వర్తక వ్యాపారం, తర్వాత ఉద్యోగస్తులకు చెల్లించాల్సినటువంటి శాలరీస్ కూడా ఇండియా భరించేది. అదేవిధంగా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఇండియా పరిపాలన చూసేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే డబ్బు, శాలరీస్ మీద నెపంతో ఇక్కడి నుంచే డబ్బులు పోయేది. ఆ విధంగా బ్యూరోక్రసీ మీద డబ్బులు పెట్టారు. ఈ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుకోండి, బ్రిటిషర్స్ ఎక్కడి ల్యాండ్ రెవెన్యూ పాలసీ, మూడు రకాల ల్యాండ్ రెవెన్యూ పాలసీలు పెట్టారు. ఒకటి జమీందారీ సిస్టమ్ అని, పర్మనెంట్ సెటిల్మెంట్ 1893 కార్నవాలిస్ పెట్టాడు. తర్వాత మరి ఈ థామస్ మన్రో సౌత్ ఇండియాలో మరి ఏది రైతు వారి సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత బాంబేలో పింగ్లీ అనేవాడు బాంబేలో రైతు వారి సిస్టాన్ని ఇంప్లిమెంట్ మహాల్ సెంట్రల్ ఈ గంగా యమున వ్యాలీలో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా మహల్వారీ రెవెన్యూ సిస్టమ్, 3 రెవెన్యూ సిస్టమ్స్ కొత్తవి పెట్టి ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ వసూలు చేశారు. రెవెన్యూని అంతా కూడా ఏమిటికి ఉపయోగించారంటే ఆర్మీ మెయింటెనెన్స్, పోలీస్ మెయింటెనెన్స్, మరి ఉద్యోగస్తుల జీతాల కోసం యూజ్ చేశారు. కానీ ఇండియాను డెవలప్ చేసేటటువంటి ఒక ఉద్దేశం అసలు లేదు. ఆ విధంగా ల్యాండ్ నుంచి వచ్చినటువంటి ల్యాండ్ రెవెన్యూని ఎక్స్ప్లైట్ చేసి అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయలేదు, కాలువలు కట్టలేదు, కాలువలు, బ్రిడ్జిలు, మరి ఈ డ్యాములు, పెద్ద డ్యాములు కూడా వాళ్ళు అగ్రికల్చర్ ప్రమోట్ చేయలేదు. మరి ఏది ఎకనామిక్ బ్యాక్వర్డ్ కంట్రీగా ఉంచారు ఎవరు? ఈ బ్రిటిష్ రూలర్స్. ఆ విధంగా బ్రిటిష్ రూల్ ఏమైంది? డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. దాదాపు ఎవరు? ఆర్సి దత్. డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. పావర్టీ అండ్ నాన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ రూల్ కన్నా ముందు పావర్టీ లేదు, కానీ ఇప్పుడు పావర్టీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఇక్కడున్న ఫుడ్ గ్రెయిన్స్ను తరలించారు. మరి వచ్చిన ఇన్కమ్ అంతా దేని మీద పెట్టారు? ఆర్మీ మీద పెట్టారు, యుద్ధాల మీద పెట్టారు. మరి ఈ విధంగా సంపదనంతా తరలించడం మొదలుపెట్టారు. ఉద్యోగస్తుల మీద అనుకోండి, శాలరీస్ అయితే పెద్ద శాలరీస్ ఇచ్చారు యూరోపియన్స్కు రిక్రూట్ చేసుకొని. ఏది హయ్యర్ స్టేజ్లో యూరోపియన్స్ పెట్టుకొని పెద్ద శాలరీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా మరి బ్యూరోక్రసీ వాళ్ళు సంపాదించిన సంపాదన, వర్తక వ్యాపారులు సంపాదించిన సంపాదన, మరి కంపెనీ, సో ఈ విధంగా మొత్తం అన్ని రకాలుగా మరి వెల్త్ అంతా కూడా ఇంగ్లాండ్ తరలింపబడింది. సంపద తరలింపు సిద్ధాంతం, డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్ అని దాదాబాయి నెహ్రూ రాశాడు. డ్రెయిన్ ఆఫ్ ఇండియా. ఆర్సి దత్. 3 స్టేజీల కలోనలిజం, 3 stages of exploitation, mercantilist phase, laissez-faire phase, అంటే తర్వాత ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్. 3 ఫేజ్లలో 1765 to 1813 మర్కెంటిలిస్ట్ మోనోపోలీ, తర్వాత 1813 to 1813 to 1860 దాకా laissez-faire పాలసీ, ఫ్రీ ట్రేడ్ పాలసీ తోటి ఇండియా కాలనీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ గా మార్చడం. ఆ తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ను ఇక్కడ పెట్టా కూడా అవి కూడా ప్లాంటేషన్ ఇండస్ట్రీస్, మైనింగ్, కోల్ మైన్స్, మరి ఈ ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు. అల్టిమేట్గా అవి కూడా ఇంగ్లాండ్లో ఉన్నటువంటి యొక్క ఇండస్ట్రీస్కు రా మెటీరియల్ పంపేటువంటి విధంగా మరి ఆ ప్లాంటేషన్స్ ఎంకరేజ్ చేశారు. ఓపియం, అదే ఇండిగో, జూట్, షుగర్ కేన్, ఇలా కాటన్ బాగా ఎక్స్పోర్ట్ చేయటం. ఆ విధంగా ఎక్స్పోర్టింగ్
ఆఫ్ ది రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కంట్రీగా మార్చారు. ఆ తర్వాత థర్డ్ స్టేజ్లో కూడా ఎక్స్ప్లైటేషన్ కోసం వాళ్ళ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్కు ఏ ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండా మనం ఏది టారిఫ్స్ సుంక విధానం కానీ మరి ఎకనామిక్ అసిస్టెన్స్ టు ది బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కానీ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న బ్యాంక్ సిస్టమ్ కానీ ఏజెన్సీ సిస్టమ్ కానీ అన్నీ కూడా యూరోపియన్ కంపెనీస్ డెవలప్ కావడానికి తోడ్పడుతున్నాయి. కానీ ఇండియన్ క్యాపిటలిస్టులు పెట్టినటువంటి యొక్క ఇండస్ట్రీస్ను డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆర్థిక సాయాన్ని ఇచ్చేదాన్ని కానీ ఎంకరేజ్మెంట్ ఈ యొక్క ఇక్కడ గవర్నమెంట్ ఓవర్ ఇండియా దాంట్లో లభించలేదు. ఆ విధంగా ఇండియాను ఒక కాలనీగానే చూశారు. ఇక్కడ ఇండస్ట్రియలిస్టును డెవలప్ చేయకుండా చేశారు. అది ఎకనామిక్ నేషనలిస్ట్ క్రిటిసైజ్ చేశారు. ఇది సంపద అంతా తరలించబడింది. కానీ ఇది తర్వాత ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ది కలోనియల్ రూల్ ఇన్ ఇండియా, ఎకనామిక్ ఇంపాక్ట్ మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ జరిగిందంటే కలోనియల్ రూల్ తోటి, బ్రిటిష్ రూల్ తోటి ఏమి ఇంపాక్ట్ జరిగింది ఏంటి అంటే మొట్టమొదటి ఎఫెక్ట్ అయింది ఇండస్ట్రీస్. ఇండియా మొత్తం డీఇండస్ట్రియలైజ్ కంట్రీ అయింది. అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ డెవలప్ చేయలేదు. అదే ఇంగ్లాండ్లో చేతి వృత్తులు పోయినా కూడా ఇండస్ట్రీస్ డెవలప్ అయినాయి కాబట్టి మొత్తం పాపులేషన్ అంతా అక్కడ ఉన్నటువంటి పాపులేషన్ అంతా ఇండస్ట్రీస్లో అకామిడేట్ అయినారు, సర్వీస్లో అకామిడేట్ అయినారు, అగ్రికల్చర్ మీద తక్కువ మంది డిపెండ్ అయ్యారు. కానీ ఇండియాలో ఏం జరిగింది, ఈ ఇక్కడ ఉన్న చేతి వృత్తులన్నీ పోయినాయి కాబట్టి చేతి వృత్తుల వాళ్ళు కూడా మరి సర్వైవల్ కోసము, ఫుడ్ కోసము ఏంటి ఈ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినారు. ఆ విధంగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ ఇంక్రీజ్ అయినట్టుగా స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి బాగా. ఏది ఇండియాలో. మరి అదేవిధంగా మరి అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏమైనా ఇంక్రీజ్ అయిందంటే చెరువులు, గుంటలు ఇతోధికంగా ఎంకరేజ్ చేయలేదు. అవి ఏమి అగ్రికల్చర్ ప్రొడక్షన్ మరి ఏంటి అంటే కమర్షియలైజేషన్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయింది. ఫుడ్ గ్రెయిన్స్ ఇక్కడ పండించిన ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఇంగ్లాండ్కు కానీ మిలిటరీ ఏరియాస్ కానీ బ్యూరోక్రసీ ఉన్నటువంటి ఏరియా కానీ సంపద ఇది ఫుడ్ గ్రెయిన్స్ అని తరలించబడ్డాయి. కాబట్టి ఇదంతా కూడా ఏంటి దారి తీసిందంటే ఈ యొక్క సంపద తరలింపు, ఫుడ్ గ్రెయిన్స్ స్కేర్సిటీ వచ్చింది, అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయింది. కమర్షియల్ అయినట్టుగా స్టాటిస్టిక్స్ ఎవిడెన్స్ ద్వారా పాపులేషన్ ఇంక్రీజింగ్ ఆన్ ది అగ్రికల్చర్ ద్వారా కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ జరిగింది. కొంత కమర్షియలైజేషన్ అగ్రికల్చర్లో ఏంటి అంటే కాటన్ పండించడం, ఎక్కువ కాటన్. ఇక్కడ ఇంగ్లాండ్లో అమెరికాలో సివిల్ వార్ వచ్చింది. ఆ సివిల్ వార్ పీరియడ్లో కాటన్ వస్తువులు మరి యూరోపియన్ ట్రేడ్ అండ్ కామర్స్ దెబ్బతిన్నది అమెరికన్ సివిల్ వార్ తోటి. దాంతో కాటన్ బాగా గిరాకీ వచ్చి ఇక్కడ రైతులు కూడా ఎక్కువ మంది కాటన్ పండించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇండియాలో కూడా కాటన్, జూట్, ఇండిగో మరి ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి. ఆ విధంగా మరి ఇండస్ట్రియలైజేషన్, మరి ల్యాప్ సైడెడ్ ఇండస్ట్రియలైజేషన్, సౌతి తల్లి ఇండస్ట్రియలైజేషన్ అంటారు ఇక్కడ. సో ఆ విధంగా మరి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ ఏదో కొద్దిగా జరిగింది, కానీ మొత్తం మీద ఇంగ్లాండ్లో జరిగినట్టుగా ఇండస్ట్రియలైజేషన్ ఇక్కడ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ లేదు మన వాళ్ళకి. సో యూరోపియన్ కంపెనీస్ మన ఇండియన్ క్యాపిటల్స్ని ఎంకరేజ్ చేయలేదు. టారిఫ్ సిస్టమ్ కానీ మరి బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా లోన్స్ ఇవ్వడంలో కానీ వాటిల్లో అన్నింటిలో కూడా ప్రతిబంధకాలు, అన్నింటిలో కూడా బంధకాలను క్రియేట్ చేశారు. కాబట్టి ఇండియన్ క్యాపిటలిజం కూడా అభివృద్ధి చెందలేదు మరి వీళ్ళ యొక్క పోటీతో. ఇంకా ఏంటి అంటే ఇండియాలో మరి ఈ బ్రిటిష్ రూల్ తోటి ఈ ఫుడ్ గ్రెయిన్స్ కూడా తక్కువ పండించి కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ అయింది. కాబట్టి ఫ్యామిన్స్ వచ్చినాయి. బ్రిటిష్ రూల్ వల్ల వచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఏంటంటే డీఇండస్ట్రియలైజేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఎఫెక్ట్ ఏంటంటే ఫ్యామిన్స్ మరి ఇంతకుముందు రాలేదా, నేటివ్ రాజుల కాలంలో రాలేదా అంటే వచ్చినాయి. కానీ నేటివ్ రాజులు
వాళ్ళు ఇది ట్యాక్స్ను ఫుడ్ గ్రెయిన్స్ రూపంలో వసూలు చేసి వాటిని మరి హెడ్ క్వార్టర్లలో అక్కడక్కడ నిల్వ చేసి ఫుడ్ కార్పొరేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు, మరి మెయింటైన్ చేసి ఆ యొక్క ఫ్యామిన్ కరువు కాటకాలు వచ్చినప్పుడు రిలీజ్ చేసేవారు. మరి ఇప్పుడు ఏమైంది, బ్రిటిష్ రూల్ వల్ల ఆ ఫుడ్ కార్పొరేషన్ మెయింటైన్ చేయలేదు. వాళ్ళు వచ్చిన ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అయింది కాబట్టి కమర్షియల్ గూడ్స్ ఎక్కువ ఉత్పత్తి, తక్కువ ఉత్పత్తి అయిన ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఎటుపోయినాయి అంటే ఆర్మీ ఉన్న హెడ్ క్వార్టర్స్కు లేదా బయట దేశాలకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏమైనా రిలీజ్ చేయడానికి ఏమీ ఫుడ్ గ్రెయిన్స్ లేదు. సో దాంతో క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఇండియన్ పీపుల్ మరి ఎఫెక్ట్ అయింది, చనిపోయారు. ఇండియన్ పీపుల్ పాపులేషన్ చనిపోవడం జరిగింది. పిజెంట్ దెబ్బతిన్నాడు. ఎట్లా దెబ్బతిన్నాడు? ఎక్కువ ల్యాండ్ రెవెన్యూ పే చేశాడు, తక్కువ అతనికి దిగుబడి తక్కువ మిగిలేది. సో ఆ విధంగా పిజెంట్ దెబ్బతిన్నాడు. మరి ఈ యొక్క ఆర్టిజాన్ దెబ్బతిన్నాడు, నేటివ్ ఇండస్ట్రీస్ ఫెలో దెబ్బతిన్నాడు, పిజెంట్ దెబ్బతిన్నాడు, రైతు దెబ్బతిన్నాడు. మరి ఆ విధంగా ఇండియా ఒక కాలనీగా మారింది. ఎక్స్పోర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కాలనీగా మారి ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ డెవలప్డ్ జరగలేదు. అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. అవి స్టాటిస్టిక్స్ తోటి ప్రూవ్ చేయబడుతుంది. ఇండస్ట్రియలైజేషన్ ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఇక్కడ జరగకపోవడంతో ఎక్కువ పాపులేషన్ అంతా కూడా ఇక్కడ అగ్రికల్చర్ అకామిడేట్ అయింది. దాని అగ్రికల్చర్ కూడా కమర్షియలైజ్ అయింది. ఫుడ్ గ్రెయిన్స్ స్కేర్సిటీ వచ్చింది. దాంతో ఫ్యామిన్స్ వచ్చినాయి. ఫ్యామిన్స్ అంటే కరువు కాటకాలు, పంటలు పండకపోవటం, ఎక్కువ హెవీ రెయిన్స్ వల్ల పంటలు దెబ్బతినకపోవటం, సో ఈ రెయిన్స్ రాకపోవడం, పంట కరువులు ఏర్పడినప్పుడు తట్టుకోలేక ఇండియాలో పెద్ద పెద్ద కరువులు ఏర్పడి బ్రిటిష్ రూల్ పీరియడ్లో సివియర్ ఫ్యామిన్స్, బెంగాల్ ఫ్యామిన్ 1770 బెంగాల్ ఫ్యామిన్, 1/3 of the Bengal population died in these famines. సో ఆ విధంగా ఫ్యామిన్స్లో ఎంతో మంది ఇండియన్ పాపులేషన్ చనిపోతే అప్పుడు బ్రిటిష్ పార్లమెంటేరియన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ మీద అరిస్తే లండన్ పార్లమెంట్లో అప్పుడు కానీ ఫ్యామిన్ రిలీఫ్ మేజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేసింది. ఆ విధంగా ఫస్ట్ టైం ఫ్యామిన్ రిలీఫ్ యాక్ట్ 1882లో స్టార్ట్ అయింది. దాని తర్వాత 1892లో ఫ్యామిన్ రిలీఫ్ ఫండ్స్ పెద్ద మొత్తంలో రిలీజ్ చేసి ఫ్యామిన్ రిలీఫ్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ ఇండియాను ఎక్స్ప్లైట్ చేశారు. వచ్చే ఇన్కమ్ అంతా అగ్రికల్చర్, దాని నుంచి ఎక్కడి నుంచి వచ్చే అటువంటి ఇన్కమ్ అంతా కూడా మరి తమ ఇంగ్లాండ్ దేశానికి, ఇంగ్లాండ్ పౌరుల యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేటట్టుగా పాలసీలు తయారు చేయడం జరిగింది. పాలసీలు ఫ్రేమ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఇది మరి ఫ్యామిన్ రిలీఫ్. తర్వాత కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ వల్ల జరిగింది. రూరల్ సొసైటీలో ఏమైంది అంటే, రూరల్ సొసైటీలో చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి యొక్క రైతులు మనీ లెండర్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. మనీ లెండర్స్ డబ్బులు ఆ సమయానికి డబ్బులు ఇచ్చి ఇస్తున్నాడు కాబట్టి అతను ఎక్కువ ఇంట్రెస్ట్ తోటి పెనాల్టీ, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఆ యొక్క చిన్న రైతుల యొక్క ల్యాండ్స్ను పర్చేజ్ చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా మనీ లెండర్స్, మిడిల్ మెన్, మరి మనీ లెండర్స్ బాగా బెనిఫిట్ కావడం జరిగింది. ఆ విధంగా ల్యాండ్ ట్రాన్స్ఫర్ టు ది నాన్ కల్టివేటింగ్ క్లాసెస్కు ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది. ఈ విధంగా మనీ లెండర్స్, ల్యాండ్ లార్డ్స్ మరి పెరిగిపోవడం జరిగింది. ఆ విధంగా మరి కామన్ పీపుల్, కామన్ పిజెంట్, తక్కువ కమతాలు ఉన్నటువంటి పిజెంట్స్ అంతా కూడా పోటీకి తట్టుకోలేక సరి అయిన టైంలో ఈ ఎక్విప్మెంట్స్ మరి
ఫెర్టిలైజర్స్ కావాల్సిన డబ్బులు సమకూరలేక వర్తక వ్యాపారులు, నేటి వర్తక వ్యాపారులు దగ్గర డబ్బులు తీసుకొని గ్యారంటీ తోటి వాటిని కరువు కాటాల వల్ల వాటి చెల్లించలేకపోవడంతో అతని భూమి కూడా మరి ఇది మధ్యవర్తులకు, మనీ లెండర్స్కు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా చిన్న కల్టివేటర్స్, రూరల్ సొసైటీలో ఉన్న చిన్న కల్టివేటర్స్ అందరూ కూడా తమ ల్యాండ్స్ను భూస్వాములకు కానీ, మనీ లెండర్స్ కానీ, మిడిల్ మెన్ కానీ అమ్మి వేసుకొని వాళ్ళు ల్యాండ్లెస్ లేబరర్స్గా మిగిలారు. ఈ విధంగా రైతులు దెబ్బతిన్నారు, మరి మరి ఆర్టిజాన్ ఇండస్ట్రీ, చేతి వృత్తులన్నీ దెబ్బతిన్నాయి. మరి ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్ తోటి ఈ నేటివ్ ఇండస్ట్రీస్ డెవలప్ కాకపోవటం, మరి ఆర్టిజాన్ ఇండస్ట్రీస్ క్షీణించిపోయి మొత్తం పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ కావటం, అగ్రికల్చర్ కూడా ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఆర్ బ్రిటిష్ గవర్నమెంట్ ఏమి ఫెసిలిటీస్ కల్పించకపోవడంతో మరి ఫుడ్ గ్రెయిన్స్, సరిపోయిన ఫుడ్ గ్రెయిన్స్ ఉత్పత్తి కాకపోవటం, కరువు కాటకాలు రావటం, మరి ఫుడ్ గ్రెయిన్స్ అవైలబుల్ లేకపోవటం, ఎంతోమంది పాపులేషన్ చనిపోవటం, కమర్షియలైజేషన్ అగ్రికల్చర్లో, రూరల్ సొసైటీలో బీద వాళ్ళు మరి అగ్రికల్చర్ పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, బీద వాళ్ళు ఇంక్రీజ్ అయింది, బీదరికం ఇంక్రీజ్ అయింది. రూరల్ సొసైటీలో భూములు కోల్పోయినారు చాలా మంది రైతులు, చిన్న కమతాల రైతులు భూములు కోల్పోయినారు. పెద్ద కమతాల వాళ్ళు రిచ్ ల్యాండ్ లార్డ్స్ సర్వైవ్ కాగలేని కానీ చిన్న కమతాల వాళ్ళు ల్యాండ్ను పోగొట్టుకొని ఆ ల్యాండ్ను మరి మనీ లెండర్స్కు, మిడిల్ మెన్స్కు దాసోహం చేశారు. ఆ విధంగా డీఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్ అగ్రికల్చర్ తోటి రూరల్ సొసైటీలో అంతరాలు ఏర్పడ్డాయి. ఇంగ్లాండ్ సొసైటీకి అంతరం బాగా పెరిగింది, ఇంగ్లాండ్కి ఇండియాకు అంతరం, ఎకనామిక్ అంతరం బాగా పెరిగిపోయింది. ఇండియా యొక్క ఒక వ్యాపారంతో ఇండియాలో ఉన్న వెల్త్ అంతా ఇంగ్లాండ్కు సంపద తరలించబడి ఇంగ్లాండ్ బాగా ధనిక దేశం అయింది. ఇండియా మరి బీద దేశంగా మారటానికి అవకాశం ఈ యొక్క బ్రిటిష్ కలోనియల్ రూల్ తోటి ఇండియా బీద దేశంగా మారింది. ఇంగ్లాండ్ మరి బాగా ధనికమైన దేశంగా మారింది. ఇంగ్లాండ్లో ఉన్న అందరూ కూడా ధనికులుగా మారినారు. ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏది పూర్ పీపుల్గా మారారు. ఆ విధంగా మరి ఎక్స్‌ప్లాయిటేషన్ గురి కాబడింది. ఇండియాలో ఉన్న సంపద తరలించబడింది. అయినప్పటికీ కొంతమంది ఇండియన్ క్యాపిటలిస్టులు కొంతమంది తమ యొక్క పెట్టుబడిని పెట్టడం, జూట్ మొట్టమొదటిసారి ఒక కాటన్ ఇండస్ట్రీస్ పెట్టారు ఇండియన్ క్యాపిటలిస్ట్. ఎక్కడ 1854లో బాంబేలో పెట్టారు. సో ఆ విధంగా మొట్టమొదటి కాటన్ ఇండస్ట్రీ ఇండియన్ క్యాపిటలిస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా క్యాపిటలిస్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇండియన్ క్యాపిటలిస్ట్లకు సరి అయినటువంటి ఒక ప్రోత్సాహం లేదు, మనీ ఇన్వెస్ట్మెంట్కు డబ్బు లేదు, మరి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లేదు. అయినప్పటికీ కూడా అవి తట్టుకొని నెమ్మదిగా మరి ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చే వరకు నేటివ్ ఇండస్ట్రీస్ బాగా పుంజుకున్నాయి. ఎందుకు పుంజుకున్నాయి అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో 1914 నుంచి 18 దాకా జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో ఇండియన్ క్యాపిటలిస్టులు తమ ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి వాటిల్లో లాభాలు ఎక్కువ గడించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇండియన్ క్యాపిటలిస్ట్ బలపడడం జరిగింది. ఎందుకంటే యూరోపియన్ వర్తక వ్యాపారం ఫస్ట్ వరల్డ్ వార్లో మరి ఇంగ్లాండ్ దేశం మొత్తం కూడా వరల్డ్ వార్లో మునిగి ఉన్నది కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ తన షిప్స్ను, తన ఓడలు ట్రేడ్ అండ్ కామర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో తర్వాత ఈ విధంగా మరి ఇంగ్లాండ్లో ఉన్నటువంటి క్యాపిటలిస్ట్ క్లాస్ పోటీగా మన ఇండియాలో క్యాపిటలిస్ట్ క్లాస్ కూడా ఎదగటం జరిగింది. ఆ విధంగా టాటా ఐరన్ అండ్ స్టీల్ ఈ ఫస్ట్ వరల్డ్ వార్
ఫస్ట్ వరల్డ్ 1814 టు 1819 ఈ విధంగా వచ్చినటువంటి క్రైసిస్లో ఇంగ్లాండ్ వాళ్ళు తమ గూడ్స్ను పంపు చేయలేకపోయినారు ఇండియాకు. సో కాబట్టి ఇండియన్ క్యాపిటలిస్టులు మరి ఇక్కడ ఉత్పత్తి చేసిన వస్తువులకు వాళ్ళ యొక్క క్యాపిటలిస్ట్ యొక్క ఆర్థికంగా బలపడడానికి ఉపయోగపడింది. ఫస్ట్ వరల్డ్ వార్ ఇండియన్ క్యాపిటలిస్టులు బాగా బలపడడానికి ఉపయోగపడింది. సో దాంతో ఇండియన్ క్యాపిటలిస్టులు మరి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఏది బ్రిటిష్ రూల్ వ్యతిరేకంగా పోరాడేటువంటి యొక్క ఇండియన్ నేషనలిస్టులు ఒక తోడ్పాటు ఇండియన్ క్యాపిటలిస్ట్ కూడా తోడైంది. సో ఆ విధంగా ఇండియన్ క్యాపిటలిస్టులు అందరూ కూడా, ఇండియాలో ఉన్న ధనవంతులు అందరూ కూడా ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ను, జాతీయోద్యమాన్ని నడిపేటువంటి నాయకుల వెనక ఉండి తమ యొక్క ఉత్పత్తులకు గిరాకీ చేసుకునేటట్టుగా వెనక ఉండి నడిపించారు. దాంతో ఇండియాలో స్వదేశీ పర్చేస్, స్వదేశీ బైకాట్ ఫారెన్ మూవ్మెంట్ మొదలైంది. ఆ విధంగా విదేశీ వస్తువులకు వ్యతిరేకంగా ఇండియాలో ఎడ్యుకేషన్, సెల్ఫ్ రూల్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, పర్చేజ్ ది స్వదేశీ గూడ్స్. ఆ విధంగా స్వదేశీ కంపెనీలు వచ్చినాయి. స్వదేశీ కంపెనీలు మరి స్వదేశీ గూడ్స్, కాటన్ ఇండస్ట్రీ, కాటన్ ఖాదీ టోపీ, ఆ విధంగా కాటన్ ఇండస్ట్రీ గిరాకీ పెరిగింది. ఇండియాలో ఉన్నటువంటి నేత పరిశ్రమకు గిరాకీ పెరిగింది. సో ఆ విధంగా ఇండియా మరి కాలనీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కంట్రీ. అట్లాంటి యొక్క ఇండియా ఫస్ట్ వరల్డ్ వార్ wars in between the two world wars. Wars in between the two world wars. First World War from 1914 to 1918 to 19. తర్వాత సెకండ్ వరల్డ్ 39 to 45. ఈ మధ్యలో ఇండియాలో ఉన్నటువంటి యొక్క నేటివ్ ఇండస్ట్రియలిస్టు స్వతంత్రోద్యమం నాయకులకు వెనక ఉండి ఉద్యమాన్ని నడిపించి బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, పికెటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫారెన్, పర్చేజ్ ది స్వదేశీ గూడ్స్ ను కొనడం. ఆ విధంగా ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ తోటి మనకు ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ జాతీయోద్యమం, బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, అడాప్ట్ ది స్వదేశీ గూడ్స్ అనే దాంతో ఆ విధంగా ఫారెన్ క్యాపిటల్, ఫారెన్ ఇన్వెస్టర్స్ కొంత దెబ్బతిని నేటివ్ ఇండస్ట్రియలిస్ట్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వరల్డ్ వార్ క్రైసిస్లలో పీరియడ్లో మరి ఇండియన్ క్యాపిటలిస్ట్ వృద్ధి చెందారు. ఆ విధంగా ఈ లోపున మరి ఇంకేమైందంటే ఇలా వరల్డ్ వార్ టైంలో ఇంకా ఏం జరిగిందంటే అమెరికన్ గవర్నమెంట్, వుడ్రో విల్సన్, మరి జపాన్ గవర్నమెంట్, ఈ రెండు దేశాలు కూడా బాగా బలమైన ఇండస్ట్రియల్ కంట్రీస్ అయిన అమెరికా అండ్ జపాన్ ఇండస్ట్రియల్ కంట్రీ మరి ఇండియాను ఇండస్ట్రియల్ కంట్రీగా ఇండియాలో పరిపాలించిన బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తగ్గేటట్టు చేశాయి. ఆ విధంగా మరి ఈ విధంగా ఇండియన్ క్యాపిటలిస్ట్ వృద్ధి చెందడానికి బ్రిటిష్ క్యాపిటలిస్ట్ తగ్గిపోవటానికి వాళ్ళను కట్టడి చేయడానికి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇండియన్ క్యాపిటలిస్ట్ని ఎంకరేజ్ చేసినవి. దాంతో జాతీయోద్యమం నాయకులు కూడా మరి ఇండియన్ క్యాపిటలిస్టులకు సపోర్ట్ చేస్తూ పర్చేజ్ ది స్వదేశీ ఇండస్ట్రీస్,
స్వదేశీ లా కోర్ట్స్, స్వదేశీ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆర్ ఎవ్రీథింగ్ స్వదేశీ. పర్చేజ్ ది స్వదేశీ, బర్న్ ది ఫారెన్, అడాప్ట్ ది స్వదేశీ గూడ్స్ అనేటువంటి స్లోగన్ తోటి ఇండియన్ ఇండస్ట్రీస్ క్యాపిటలిస్ట్ కూడా ఒక బలమైన వర్గంగా తయారై జాతీయోద్యమాన్ని ఇంకా ముందుకు తమ యొక్క అర్ధబలము తోటి ఇంకా ముందుకు నడిపించడం మొదలుపెట్టారు. జాతీయోద్యమాన్ని బై విత్ ది సపోర్ట్ ఆఫ్ ఇండియన్ క్యాపిటలిస్ట్. ఆ విధంగా ఉద్యమం తీవ్రతరమై మరి భారతదేశం అంతా కూడా ఉద్యమం మొదలైంది. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో, మరి బాలగంగాధర తిలక్ ఆధ్వర్యంలో, మరి పర్చేజ్ ది స్వదేశీ, అడాప్ట్ స్వదేశీ, బైకాట్ ది ఫారెన్, బర్న్ ది ఫారెన్, నేటివ్ ఎడ్యుకేషన్, నేటివ్ స్టోర్స్ ఓపెన్ అయ్యి, నేటివ్ లా కోర్ట్స్ అలా ఓపెన్ అయ్యి, మరి మహాత్మా గాంధీ పీరియడ్లో ఇది నాన్ కోఆపరేషన్ విత్ బ్రిటిష్, కోఆపరేషన్, ఇంక్రీజ్ ది నేటివ్, సో నాన్ కోఆపరేషన్ విత్ బ్రిటిష్ అనేటువంటి ఉద్యమం, మాస్ మూవ్మెంట్ తోటి ఖాదీ, వియరింగ్ ఆఫ్ ఖాదీ క్యాప్స్ బై మహాత్మా గాంధీ, అండ్ చరకా, హ్యాండ్లూమ్, వీవింగ్ అండ్ స్పిన్నింగ్, నేటివ్ ఖద్దర్, వియరింగ్ ఆఫ్ ఖద్దర్ బట్టలు వేసుకోవటం. సో ఆ విధంగా స్వదేశీ ఇండస్ట్రీస్కు సపోర్ట్ చేయటం మహాత్మా గాంధీ ఎరా నుంచి మొదలయ్యి, ఆ విధంగా స్వదేశీ ఇండస్ట్రీస్కి బలపడేటట్టుగా విదేశీ కట్టడి చేయగలిగిన దాంతో మరి బ్రిటిష్ పాలసీస్ కూడా చేంజ్ కావడానికి తోడ్పడింది. సో ఈ విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ ది ఇండియా, మరి 3 స్టేజ్లలో జరిగినటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్, మర్కెంటైల్ ఫేజ్, ఫ్రీ ట్రేడ్ ఫేజ్, ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ ఫేజ్, 3 స్టేజ్లలో జరిగినటువంటి యొక్క ఎక్స్‌ప్లాయిటేషన్ మనం ఈరోజు చదివాం. దాంతో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటంటే, ఫస్ట్ ది ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు. సో ఆ విధంగా సేవావశంలో ఉన్నటువంటి నేటివ్ ఇండస్ట్రీస్ కు స్వదేశీ ఉద్యమం అనేది తోడ్పడి మరి స్వదేశీ గూడ్స్ బాగా గిరాకీ వచ్చి అక్కడ ఈ విధంగా స్వదేశీ వాళ్ళు ఇండియన్ క్యాపిటలిస్ట్ ఒక బలమైన వర్గంగా మారి వాళ్ళ సపోర్ట్ తోటి జాతీయోద్యమం నడిపి ఉధృతమైన రూపం దాల్సిన జాతీయోద్యమం. దాంతో బ్రిటిష్ వాళ్ళు తాము బయటికి పోవడం తప్పదని భావించి ఇండియాకు స్వాతంత్రం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మాస్ రివోల్ట్, మాస్ అవేర్నెస్, మాస్ పార్టిసిపేషన్ మూమెంట్ను మాస్ మూమెంట్ గా తయారు చేసినటువంటి వాడు మహాత్మా గాంధీ. ఆ మహాత్మా గాంధీ యొక్క మాస్ మూమెంట్ తోటి ఇండియాలో తమ బాంబేలో నావెల్ తిరుగుబాటు, ఆర్మీ తిరుగుబాటు, ఈ విధంగా మరి బ్యూరోక్రసీ ఇండియాలో పరిపాలించేది ఎక్కువగా ఇండియన్ నేటివ్ బ్యూరోక్రసీ సాయంతో పరిపాలించేది ఎవరు? యూరోపియన్స్ ఆర్ బ్రిటిష్ వాళ్ళు. కానీ ఆ యొక్క నేటివ్ బ్యూరోక్రసీ, నేటివ్ సైన్యమే ఇంగ్లాండ్కు మరి ఇంగ్లాండ్ యొక్క ఉద్యమాన్ని, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, ఇంగ్లాండ్ వ్యతిరేక ఉద్యమాన్ని బాగా బలపరచడంతో, మాస్ మొబిలైజేషన్, మాస్ మూవ్మెంట్ తోటి ఇంగ్లాండ్ వాళ్ళకి తప్పదని ఇండియా వాళ్ళకు స్వాతంత్రం ఇచ్చి, ఫిట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా స్వాతంత్రం మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్, బైకాట్ ది ఫారెన్ తీసుకురాగలిగింది. ఆ విధంగా మరి ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ ముఖ్యంగా డీఇండస్ట్రియలైజేషన్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, మరి ఫ్యామిన్స్ రావటం మూడవది. నాలుగవది ఏంటంటే రూరల్ సొసైటీలో
ఆ, ఎక్కువ మంది స్మాల్ పీజెంట్స్ అందరూ కూడా మరి బీదవాళ్ళుగా వర్కర్స్గా మారిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇండియాలో కూడా కొంతమంది క్యాపిటలిస్టులు, నేటివ్ ఇండస్ట్రియలిస్టులు కూడా మరి ఇది జాతీయోద్యమం ద్వారా బలపడి ఇండియాకు స్వాతంత్రం రావటానికి మాస్ మూమెంట్కు తెర వెనుక ఉండి ఉద్యమాన్ని బాగా నడిపించి భారతదేశానికి స్వతంత్రం వచ్చేటట్టుగా చేశారు. ఆ విధంగా ఇండియాను ఎక్స్ప్లైట్ చేశారు. ఆ విధంగా కరువు కాటకాలు రావడానికి, ఫ్యామిన్స్ రావడానికి, కమర్షియల్ క్రాప్స్, ఫుడ్ గ్రెయిన్స్ లేక ఎంతోమంది చనిపోవడానికి, మరి ఇది రూరల్ సొసైటీలో తారతమ్యాలు పెరిగిపోవడానికి ఇది బ్రిటిష్ రూల్ కారణమైంది. ఈ విధంగా ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ది colonial rule in India, the major economic impact, the industrialization and prevalence of the famines, continuous famines in India, large scale death of the people in India. అది తర్వాత మరి ఈ యొక్క క్యాపిటలిస్ట్ కూడా ఇది వరల్డ్ వార్స్ తోటి ఇండియన్ క్యాపిటలిస్ట్ కూడా ఎదగడం, దాని పోటీగా ఇండియాను లిబరేట్ చేయడానికి జాతీయోద్యమం నడిపించటం అదంతా కూడా ఈ యొక్క కలోనియల్ ఎకానమీ యొక్క ఇంపాక్ట్ జరిగింది. అది మనం ఈరోజు ఈ యొక్క టాపిక్లో మేము డీఇండస్ట్రియలైజేషన్, ఫ్యామిన్ ఇన్ ఇండియా, కమర్షియలైజేషన్, రూరల్ తారతమ్యాలు, మరి క్యాపిటలిస్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియన్ క్యాపిటలిస్ట్ క్లాస్ ఇవన్నీ మనం